క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈ ఛానల్ యొక్క అభివృద్ధిలో మీరు కూడా ప్రోత్సహిస్తున్నందుకు మీ ప్రోత్సాహాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాన మనం మేడగది నుండి కల్వరి వరకు అనగా గొల్గతా వరకు జరుగుతున్న కార్యాల గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. నిన్నటి దినాన మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండవ భాగం. ఆయన మేడగది నుండి ప్రారంభమై ఎక్కడికి వెళ్ళారు, శిలువ మరణాన్ని పొందడానికి ముందుగా మేడగది అనుభవం నుండి మరొక చోటుకి ఆయన ప్రయాణమై వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అనే ఆలోచన మనం చేసి వాక్య భాగంలో ఉన్న విషయాలను క్లుప్తంగా ధ్యానం చేద్దాం. లోతైన విషయాలే కానీ క్లుప్తంగా కూడా మనం నేర్చుకోగలం. చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుతున్నాను. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానన్ను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మేడగది నుండి వారు ప్రారంభమై ఎక్కడికి వెళ్ళారు అంటే ఒలీవల కొండకు వెళ్ళారు. ఈ ఒలీవల కొండ దైవ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనటువంటి కొండ. యేసు ప్రభువు వారి జీవిత కాలంలో, ఆయన సేవా పరిచర్య కాలంలో మనం గమనించినప్పుడు ఈ ఒలీవల కొండకు తర్వాత కనబడే గెత్సెమనే తోటకు చాలా సన్నిహితమైన సంబంధం యేసు ప్రభువు వారు కలిగి ఉన్నాడు. అంటే సన్నిహిత సంబంధం అంటే ఆయన రాత్రివేళ కొండకు వెళ్ళి, ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించడం ఆయన వాడుక. అలాగే గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించడం ఆయన వాడుక. ఆయన ప్రోగ్రామింగ్ అంతా శిష్యులకు తెలుసు. కాబట్టి వారు ఆయన ఎక్కడుంటాడో ఏం చేస్తాడో తెలుసు. మేడగది నుండి ప్రారంభమైన యేసు ప్రభువారు మరియు శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకు వెళ్ళడానికి ముందు అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మేడగదిలో నిన్నటి దినాన్ని చెప్పిన దానిలో 2 విషయాలు నేను మీకు తెలియజేయలేదంటే లెంత్ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తూ ఒక 2 విషయాలు నేను మీకు తెలియజేయాలి, క్లుప్తంగా చెప్తాను. ఒకటి, పాద పరిచర్య జరిగింది అక్కడ. అంటే యేసు ప్రభువారు వారికి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వడానికి ముందు నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఆయన చాలా ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. ఆ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఎన్నో అనుభవాలు అక్కడ దాగి ఉన్నాయి. ఎంతో లోతైన విషయం అక్కడ దాగి ఉంది. ఒక దైవ కుమారుడు, ఒక దేవుడు ఈ భూలోకానికి వచ్చి శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఆ శిష్యుల యొక్క పాదాలు కడగడం సహజంగా దేవుడి యొక్క పాదాలు మనం కడగాలి అనుకుంటాం. వారు దేవుని కుమారుడని గుర్తెరిగారు. పేతురు అది గుర్తెరిగిన వాడు కనుక అంటాడు, ప్రభా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి, నేను నీ పాదాలు కడుగుతానంటాడు. అప్పుడు యేసే ఒక మాట అంటాడు, నేను నీ పాదాలు కడగకపోతే నువ్వు నాలో విలీనం కాలేవు. నువ్వు నాలో నిలిచి ఉండాలంటే నేను నీ పాదాలు కడగాలి. నిజంగా ఆ పాద పరిచర్య చాలా లోతైనటువంటి విషయమైంది. ఒక దేవుని కుమారుడు ప్రజలకు ఎటువంటి పరిచర్య చేశాడు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ తరువాత మనం చదివితే, ఇప్పుడు మనం చదువుతున్నాం, వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఆ దినాల్లో కీర్తనలు పాడడం లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు యొక్క శరీరమును అలాగే రక్తమును పుచ్చుకున్న తర్వాత వాళ్ళు కీర్తన పాడారు అని రాయబడి ఉంది. కీర్తనలు చాలా శక్తి ఉంది. కీర్తనలు మనల్ని ఆదరిస్తాయి, కీర్తనలు మనల్ని బలపరుస్తాయి, కీర్తనలు మనం ఉజ్జీవింపజేస్తాయి. అందుకే చాలామంది క్రైస్తవులు ఉదయకాలం లేవంగానే ఒక కీర్తన లేక 2 కీర్తనలు చదివే అలవాటు ఉంటుంది. అలాగే పాటలు వినేటువంటి అలవాటు ఉంటుంది. కీర్తనల్లో, పాటల్లో చాలా శక్తి దాగుంది. వారు కీర్తనలు పాడి ఎక్కడికి వెళ్ళారు మేడగది నుండి అంటే ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండ దగ్గర నిలిచిలేరు. ఆ తదుపరి మరొక ప్రాంతానికి కూడా వెళ్ళారు. ఆ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు ఒలీవల కొండకు ఎందుకు వెళుతున్నాడు యేసయ్య అంటే ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళుతున్నాడు. ఆయన దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి, అనగా తండ్రితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆయన ఒంటరిగా వెళ్ళే అనుభవం ఆయనకుంది.
అయితే ఈ దినాన శిష్యులందరితో కలిసి ఒలీవల కొండకు వెళ్ళాడు. దైవ గ్రంథంలో మనం చదివితే శిష్యులు ఆయనతో పాటు వెళ్ళారు ప్రతి రాత్రి అని రాయబడదు. కానీ ఇక్కడ మాత్రం విశేషంగా శిష్యులు యేసు ప్రభు వారితో కూడా ఒలీవల కొండకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఒలీవల కొండకు? ఆయన వెంట వెళ్ళారు, ఆయన పిలిచాడు, వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన కార్యం, యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి వారితో ఇలాగ మాట్లాడుతున్నాడు. చదువుతున్నాను, 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అని చెబుతూ ఉన్నారు. ఈ రాత్రి నా విషయమై మీరందరూ అభ్యంతరపడతారు, మీరందరూ అభ్యంతరపడతారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి జరగబోయే సంగతులన్నీ తెలుసు. ఎవరు అప్పగించబోతున్నారు, ఆయన ఎలా అప్పగించబడబోతున్నాడు, ఏ పరిస్థితుల గుండా ఆయన వెళ్ళబోతున్నాడు, ఎటువంటి శ్రమలను ఆయన అనుభవించబోతున్నాడో శిష్యులకు అర్థం కాల. శిష్యులు అంత గ్రహింపు లేదు, అంత లోతుగా వాళ్ళు ఆలోచించలేదు. కానీ యేసయ్యకు తెలుసు. కనుక యేసయ్య ఆ శిష్యులతో చెప్తున్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. నా విషయంలో అభ్యంతరం కలుగుతుంది. దైవ గ్రంథం చెప్తుంది, యేసయ్య చెప్తా ఉన్నాడు, అభ్యంతరాలు రాక మానవు, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ, వాని మెడగడ తిరగటరాయి కట్టి ఎత్తి సముద్రంలో పడవేండి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. అభ్యంతరాలు వస్తాయి. చాలాసార్లు పరిచర్యలో అభ్యంతరాలు, ఆటంకాలు కలుగు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అభ్యంతరాలు కలుగు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు నా విషయంలో అభ్యంతరపడతారు. దేవుని విషయంలో మీకు కూడా అభ్యంతరాలు కలుగుతున్నాయా? కొన్ని డౌట్స్ వస్తాయి. ఆయన దేవుని కుమారుడైతే ఎలాగ అప్పగించబడ్డాడు? యోధా వచ్చి అప్పగిస్తున్నప్పుడు ఎందుకు ఆయన మాయం కాలేదు? లేకపోతే ఆయన ఎందుకు తప్పించుకోలేదు? వారి నుంచి ఎందుకు ఆయన తను కాపాడుకోలేదు అనే ఆలోచనలు వస్తాయి. కానీ వీరు అభ్యంతర పడతాడు అని యేసయ్య ముందుగానే గుర్తెరిగి వాళ్ళతో చెప్తున్నాడు, ఎలా అనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. వారికి ఎందుకు ఇలాగ జరుగుతుందో కూడా చెప్తున్నాడు. వారికిగా జరిగే కార్యం కాదు ఇది. వారి ఎడల ఒక ప్రవచనం నెరవేర్చబడబోతూ ఉంది. యేసు ప్రభు వారి విషయంలో కూడా ఆ ప్రవచనం నెరవేర్చబడబోతూ ఉంది అని వ్రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. ఈ వాక్యం ఎక్కడ రాయబడి ఉన్నది? ఇక్కడ ఆ ప్రవచనానికి సంబంధించిన రిఫరెన్స్ మనకు కనపడదు. కానీ ఈ ప్రవచనానికి అనుబంధంగా ఉన్న ఒక రిఫరెన్స్ని మీకు చూపిస్తా, నోట్ చేసుకోండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ చక్కటి ప్రవచనం, ఇక్కడ యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి ఈ ప్రవచనానికి అనుబంధమైనటువంటి ప్రవచనం అక్కడ రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును, ఇదే యెహోవా వాక్కు. యేసు ప్రభువారు ఈ పాత నిబంధన గ్రంథములో ప్రవచించినటువంటి ఈ ప్రవచన వాక్యాన్ని శిష్యులకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు నా విషయంలో అభ్యంతరపడతారు, ఇది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే రాయబడి ఉంది, ప్రవచించబడి ఉంది. జకర్యా ప్రవక్త ప్రవచించాడు కాబట్టి ఇది జరగాలి అని యేసయ్య చెప్తున్నాడు. తదుపరి ఆయన అంటాడు, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. వీరు వెళ్ళరు అని యేసయ్యకి తెలుసు. ఆయన అన్నాడు, నేను మీకంటే ముందుగా వెళతాను అని ఆయన ఈ మాటలు చెబుతూ ఉంటే అందుకు పేతురు అన్నాడంట, నీ విషయమై అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. పేతురు ఆయన్ను చూచి, నేను చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పాను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇక్కడ ఈయన మాటలు చెప్తూ ఉంటే పేతురు వెంటనే ఆయన విషయంలో మాట్లాడుతున్నాడు. నీ విషయమై అభ్యంతరపడినను నేను ఎప్పుడూనూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసయ్య అన్నాడు, మీరందరూ అభ్యంతరపడతారంటే పేతురు అంటాడు, నేను అభ్యంతరపడను ప్రభువా, నేను నీ విషయంలో అసలు డౌట్ రాదు నాకు.
నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను, నీ విషయంలో డౌట్ రాదన్నట్టుగా పేతురు మాట్లాడుతున్నాడు. యేసయ్య వెంటనే ఉన్నాడు తెలుసా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అండి. ఆయన ఎదరికొచ్చి ఎవడైనా నటించాలి అనుకుంటే కుదరదు. ఆయన ఎదరికొచ్చి నాటకాలు వేద్దామంటే కుదరదు. ఆయన ఎదరికొచ్చి మాట మార్చి మాట్లాడదామంటే కుదరదు. పేతురు ధైర్యంగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు, కానీ పేతురు యొక్క ధైర్యం ఎంతో యేసయ్యకు తెలుసు. పేతురు ఎంత పిరికివాడుగా మారతాడో యేసయ్యకు తెలుసు. శిష్యులు ఎంత పిరికివారుగా మారి అభ్యంతరపడతారో యేసయ్యకి తెలుసు. వారు పిరికివారు అవుతారు అని తెలిసి వారిని ద్వేషించట్లా, లేకపోతే వారిని మరొక రీతిగా మాట్లాడతారు. ఆ ప్రవచనం నెరవేర్చబడులాగానే ఇలాగ జరుగుతుంది. ఈరోజు ఆ ప్రవచనం వారిని అభ్యంతరాలకు తీసుకెళ్ళొచ్చు, కానీ మరొక ప్రవచనం ఉంది, వారిని ధైర్యపరిచే ప్రవచనం. ఆ ప్రవచనం కొరకు వాళ్ళు నిలిచి ఉండాలి. అది యేసయ్య యొక్క ఉద్దేశం. పేతురు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే యేసయ్య మౌనంగా లేడు. యేసయ్య అంటాడు, ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదువని పేతురుతో చెప్పాడు. మళ్ళా పేతురు అంటాడు, ఆయన చూసి, నీతో చావాల్సి వచ్చినా చస్తాను, కానీ నేను నిన్ను ఎరుగునని చెప్పనంటే శిష్యులు అన్నారు, అవునయ్యా మేము కూడా ఎరగం అని చెప్పారు. కానీ నిజంగా వాళ్ళు అలాగున్నారంటే లేరు. నిజంగా ఈ సందర్భం చాలా విశేషమైంది. ఒలీవల కొండకు వీళ్ళు వెళ్ళినప్పుడు యేసు ప్రభువు వారు ఈ రీతిగా వాళ్ళతో సంభాషించిన సంభాషణను మనం చదివాం. ఈ ఒలీవల కొండ మీద జరిగిన విషయం ఇదే. ఇక్కడ నుండి వారు గెత్సమనే తోటకు వెళ్తారు. గెత్సమనే తోటలో జరిగిన అనుభవాలు వేరు, ఒలీవల కొండలో జరిగిన అనుభవాలు వేరు. ఒలీవల కొండలో ఏం జరిగింది? జక్కరియా యొక్క ప్రవచనాన్ని యేసు ప్రభువు వారు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరందరూ అభ్యంతరపడతారు. కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి. కొన్ని విషయాలు చాలామంది ఈజీగా నమ్మేస్తారండి. కొన్ని విషయాల్లో చాలామంది, దేవుని విషయంలో చాలామంది అభ్యంతరపడేవాళ్ళు ఈ కడవరి కాలంలో కూడా ఉన్నారు. యేసు ప్రభువు వారు ఎవరంటే మాకు తెలియదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పొట్టకుటి కోసం యేసు ప్రభు ఎవరో మాకు తెలియదని చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు యేసు ప్రభు బిడలా అంటే, కాదండి మేము అప్పుడప్పుడు చర్చికి వెళ్తాము, ఏదో అప్పుడప్పుడు పండగలప్పుడు వెళ్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొందరు ధైర్యంగా మేము యేసు ప్రభు బిడలమని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారి కొరకు సరి అయిన సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ఆనాడు శిష్యులు ఉన్నారు. యేసయ్య అన్నాడు, ఈరోజు నీవు ముమ్మారు అబద్ధం ఆడతావు. ఆయన చెబితే అది జరుగుతుంది. చాలాసార్లు మీరు కూడా అబద్ధాలు ఆడి ఉంటారా? ఎప్పుడైనా యేసు ప్రభు వారి గురించి అబద్ధం ఆడారా? అభ్యంతరపడ్డారా? ఒలీవల కొండ మీద శిష్యుల విషయంలో జరిగింది అదే. యేసయ్య చెప్తున్నాడు, మీరు అభ్యంతరపడతారు. నీకోసం చచ్చిపోతామయ్యా. చాలామంది చెప్తారండి, ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభా నీకోసం చనిపోతాం, ప్రభా నీకోసం బలమైన సేవ చేస్తాం, చాలా తీర్మానాలు వస్తాయి. ఆ యొక్క ఆ పుషింగ్ అంతా కూడా కొన్నిసార్లు ఆ రాత్రితోనే, కొన్నిసార్లు ఆ రోజుల్లోనే, కొన్నిసార్లు ఆ నెలలోనే ముగించబడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి నడిపించిన ప్రతి చోట అనుభవాలే. ఆయన అనుభవాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నో పాఠాలు. ఆయన ప్రతి అనుభవంలో నుండి మనము చాలా లోతైన విషయాలు మనం నేర్చుకోగలం. ఆయన ఒలీవల కొండకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ విషయాలు ఎందుకు చెప్తున్నాడు? మీరు అభ్యంతరపడతారని. ఈ రాత్రి అభ్యంతరపడతారు. కొన్ని గంటల్లో జరగబోయే విషయాన్ని యేసయ్య శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువకు వెళ్ళక ముందు ఈ యొక్క మేడగది నుండి ఎక్కడికి వచ్చాడంటే ఒలీవల కొండకు వచ్చాడు. ఈ ఒలీవల కొండ మీద జరిగిన కార్యాలు ఆయన చెప్పింది ఒకటి, మీరు నా విషయం అభ్యంతరపడతారు, గొర్రెల కాపరు కొట్టబడతాడు, మీరందరూ చెదరిపోతారనే ప్రవచనాన్ని, జక్కరియా ప్రవచనాన్ని గుర్తు చేశాడు. రెండవది, నేను మీకంటే యెరూషలేముకి గలిలయకు ముందు వెళ్తానని చెప్పాడు. మూడవది ఆయన చెప్పింది, పేతురు నీవు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావు అని చెప్పి నేను అభ్యంతరపడినంటే ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మూడు విషయాలు ఆ యొక్క ఒలీవల కొండ మీద జరిగిన కార్యాలు ఉన్నాయి. తదుపరి అంశం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు ఈ వాక్కులను మీ హృదయాల్లో ఫలింపజేసి ఈ యొక్క మేడగది నుండి కల్వరి వరకు నేర్చుకునే ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో స్థిరపరచబడి ప్రభువులో వర్ధిల్లుదురుగాక.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.